ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్కి టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్కి బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. నేను బేసిక్స్ మాత్రమే ఓన్లీ తెలుగులో చెప్పాలనుకుంటున్నాను. అసలు మామూలుగా టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎక్కువగా మనం కారు, సైకిల్ వాడతాము, లేకపోతే మనిషి గురించి ఉపయోగిస్తాము. ఓకే, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్, ఇందులో త్రీ ఉంటాయి అన్నమాట టైప్స్. అందులో మెయిన్ టైపు టైమ్ అండ్ డిస్టెన్స్, కార్, సైకిల్, మ్యాన్. ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రైన్స్ అంటే ప్లాట్ఫామ్ నుంచి, టనల్ నుంచి అట్లా ఉంటాయి అన్నమాట. థర్డ్ టైప్ ఎలా ఉంటాయి అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్, అంటే అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్స్ అట్లా. మనం అసలు మెయిన్గా స్పీడ్ గురించి తెలుసుకుందాం. స్పీడ్ యొక్క ఫార్ములా మీ అందరికీ తెలుసు, డిస్టెన్స్ బై టైము. ఇప్పుడు ఈ డిస్టెన్స్ బై టైము మీకు మామూలుగా ఎగ్జాక్ట్గా తెలుస్తుంది కదా. మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవడం. 1 అవర్కి 60 సెకండ్స్ 1 అవర్కి 60 మినిట్స్ ఉంటాయి. 60 మినిట్స్ 1 సెకండ్, 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్ అని తెలుసు. ఒకవేళ అట్లా మీకు సంథింగ్ తెలుసు, అన్నీ తెలుసు కదా. 1 అవర్కి ఇదిగోండి ఇన్ని సెకండ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా మనం డిస్టెన్స్ అసలు కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏంటి, కిలోమీటర్ పర్ అవర్ని తెలుసుకుందాం. కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ అని అర్థం. మీకు అర్థమవుతుందా? 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ అని అవుతాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాం అనుకోండి, అంటే 1 అవర్లో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగల సామర్థ్యం ఉంటుంది అని అర్థం. అలాంటిది ఇప్పుడు 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. దాన్ని మనం సమ్ మీటర్స్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. మీటర్ పర్ సెకండ్స్లోకి దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాము, ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు లేకపోతే మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 5/18 చేసుకోవాలి. ఏం చేయాలి? ఇంటూ 5/18. ఒకవేళ ఈ మీటర్ పర్ సెకండ్ని మనం కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 చేసుకోవాలి. అర్థమవుతుందా? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోనికి మార్చాలి అంటే. ఓకే, ఇది కూడా దీని బేసిక్స్ తెలిసిపోయింది మీకు. ఓకే, వదిలేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని బేసిక్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని బేసిక్స్ మామూలుగా బ్యాంకింగ్లో అయినా సరే ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే అటువంటి క్వశ్చన్స్కి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలోమీటర్స్ పర్ అవర్, కార్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20 కిలోమీటర్ పర్ అవర్. అందులో రెడ్యూస్డ్ బై అని ఉంటే మాత్రం ఇప్పుడు యాక్చువల్లీ ఇచ్చిన స్పీడ్, యాక్చువల్లీ కారు వెళ్తున్న స్పీడ్ 60 కిలోమీటర్స్ మైనస్ ఎంతకి రెడ్యూస్ చేయబంది? 20 కిలోమీటర్స్కి. సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందే దాన్నే రెడ్యూస్డ్ బై అంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి అని అర్థం. అదే కారు 60 కిలోమీటర్స్ పర్ అవర్ కార్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు 20 కిలోమీటర్స్ అంటే రెడ్యూస్డ్ టు అంటే మనకి ఎంతైతే రెడ్యూస్డ్ నౌ ఉన్న 20 కిలోమీటర్స్ పర్ అవర్నే రెడ్యూస్డ్ టు అంటారన్నమాట. 2 అంటే ఏం చేయని అవసరం, ఎంతైతే ఇచ్చాడో దాన్ని చూసుకోవాలి. అర్థమవుతుంది? ఇలాంటివి ఇస్తారనమాట. ఇది 1. రెడ్యూస్డ్ బై అంటేనేమో సబ్ట్రాక్ట్ చేయడం, రెడ్యూస్డ్ టు అంటేనేమో ఉన్నదాన్ని మనం యాడ్ చేయడం. ఒకవేళ ఇప్పుడు ఇంకొక టైప్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే థర్డ్ టైప్ క్వశ్చన్, 2 కార్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని కనపడితే బౌత్ ద కార్ స్పీడ్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఏం చేయాలి? బౌత్ ద కార్ స్పీడ్స్ని యాడ్ చేయాలి. 2 కార్స్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఒకవేళ సేమ్ డైరెక్షన్ అనుకో 2 కార్స్ యొక్క స్పీడ్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సబ్ట్రాక్ట్ చేయాలి. దీన్ని ఇంతవరకు మనం తెలుసుకుందాము. ఇంకా నెక్స్ట్ వచ్చే సెక్షన్లో రిలేటివ్ అంటే కంపేర్ చేసుకోవడం అన్నమాట. అట్లాంటివి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ కంటెంట్ కనుక నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగితే లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.